హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్పై రాయితో దాడి ఘటన ఇప్పుడు అమెరికా వరకు చేరింది. ఇంకా చెప్పాలంటే అమెరికా దాటి నాసా వరకు వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఫోరెన్సిక్ రిపోర్ట్. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియక పోలీసులు అమెరికా సాయాన్ని చేస్తున్నారని, సో అది అక్కడ వరకు నాసా వరకు కూడా వెళ్ళిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత, వాస్తవాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు జగన్పై రాయి దాడి ఘటన అమెరికా వెళ్ళింది, అమెరికా నుంచి నాసా వరకు కూడా పాకిందని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏంటి సార్ ఇది? ఇప్పుడు ఒకటేంటంటే అదిగో పులంటే ఇదిగో తోక అంటారు, ఏదో సామెత అంటారు. అలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత దూరమైనా తీసుకెళ్తారు ఇష్యూని. అది పరిధులు దాటి వెళ్ళిపోతుంటుంది. అది అసలు ఊహాజనితం అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గులకరాయి తగిలిందండి. ఈ గులకరాయి అనేది అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎక్కడికి వచ్చింది, దీని మీద పరిశోధన చేయాలి. సోషల్ మీడియా కథనం ఇది, నాది కాదు. కథ చేయాలంటే దీన్ని ఎక్కడికి పంపించాలి? అమెరికా పరిశోధన సంస్థ ఏదంటే నాసా. అది అంతరిక్ష పరిశోధన సంస్థ అనుకోండి. అది అంతరిక్ష పరిశోధన సంస్థే కదా. దానికి జగన్మోహన్ రెడ్డి రాయికి సంబంధం ఏంటి? వీళ్ళు సెటైరిక్ ఏమంటారు ఈ సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు. సో జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి రాయి నాసాకి పంపించాలి, నాసాలో పరిశోధన చేయించాలి. పరిశోధన చేయించి ఇది ఏ గ్రహం నుంచి వచ్చింది, అసలు ఏ గ్రహ శాఖలో, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ అంతరిక్షంలో ఉండేటువంటి ఏ ప్రాంతం నుంచి, చంద్రమండలం నుంచి వచ్చిందా, సూర్యమండలం నుంచి వచ్చిందా, లేదంటే అంగార గ్రహం నుంచి వచ్చిందా, ఇవన్నీ తేల్చాలని చెప్పేసి వీళ్ళు సెటరిక్గా పెడుతున్నటువంటి పోస్టులు. ఎందుకు అంత విధిగా సోషల్ మీడియాలో నెట్జన్లు దీని మీద ఈ విధంగా చేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి గులకరాయి తగిలింది. జనరల్గా అది కూడా బలంగా తగిలిందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. తగిలినప్పుడు జనరల్గా ఒక రాయి తగిలినప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ అయితే వస్తుంది కదా, బ్లడ్ వచ్చింది. ప్లస్ ఇక్కడ ఒక ఘాటు పడింది. ఘాటు ఒక గీతలాగా పడదు. రాయి అనేటప్పుడు స్టోన్ అన్నప్పుడు డెఫినెట్గా అది ఒక బ్లడ్ అయితే వస్తుంది. అయితే అక్కడ బ్లడ్ ఎక్కడ కూడా కారినటువంటి దాఖలాలు కనిపించలేదు ఆ విజువల్స్లో. సరే, అతను ఎవరో తుడిచేస్తున్నట్టు కనిపిస్తుంది అయితే ఎక్కడ కూడా బ్లడ్ ఫ్లోటింగ్ లేదు. బ్లడ్ ఫ్లోటింగ్ అయితే లేదు. ఒక గీత మాత్రమే కనిపిస్తుంది అక్కడ. అంటే అది ఏ రాయి అయి ఉంటుంది? అంటే దెబ్బ తగలకుండా తగిలేటువంటి రాయ. అందుకే అంతరిక్షం నుంచి వచ్చింది అనేది వీళ్ళు సెటైరిక్గా వేస్తున్నటువంటి సెటైర్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఎవరి ఊహకు అందనటువంటిది ఇంకా వాళ్ళు కామెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు అది నాసాకు పంపించాలి, నాసాలో టెస్ట్ చేయించాలి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కక్ష నుంచి వచ్చింది, ఏ అంతరిక్షం నుంచి వచ్చిందో అని చెప్పి ఒకళ్ళు చెప్తుంటే, ఇంకొకళ్ళు ఏంటి, అసలు ఇప్పుడు ఫోరెన్సిక్ పంపిస్తారు కదా, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి కదా. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ రాయి సైజ్ ఎంత, ఇక్కడ గాయం ఎంత, ఎక్కడ తగిలింది, ఇవన్నీ చూస్తారు కదా. చూసిన తర్వాత అది రాయ లేకపోతే ఇనుప సువ్వ అనేది తేల్చాలి కదా. ఇప్పటి వరకు వైద్యులు తేల్చాలి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ విభాగం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు రిపోర్ట్ ఇవ్వాల. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి తలలు బాదుకుంటున్నారు అని చెప్పి ఇప్పుడు బాగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అది ఎంత ఫోర్స్ తోటి వచ్చి తగిలింది, ఆ గాయాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, అంచనా వేస్తారు. అసలు ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చిందా, లేదంటే స్లోగా వచ్చిందా, ఎంత స్పీడ్ తోటి వచ్చింది, ఇవన్నీ చెప్తారు. గాయం యొక్క సైజుని బట్టి వాళ్ళు ఎంత రాయి అనేది కూడా ఎస్టిమేట్ చేస్తారు. ప్లస్ ఎంత స్పీడ్ తోటి వచ్చిందని కూడా ఎస్టిమేట్ చేస్తారు. అంటే అది లోపల తర్వాత అది ఎంత పదునుగా ఉంది అనేది కూడా వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. ఆ గాయాన్ని బట్టి, గాయాన్ని సైజుని బట్టి. వాళ్ళు ఇంతవరకు ఫోరెన్సిక్ సంబంధించిన రిపోర్ట్స్ ఇవ్వాలి. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది ఉంది కాబట్టి ఫోరెన్సిక్ రిపోర్టు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి కూడా కొంతమంది రకరకాలుగా దాన్ని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి వైజాగ్లో కోడికత్తి దాడి జరిగింది. కోడికత్తి దాడి జరిగినప్పుడు అక్కడ ఆయన ప్రథమ చికిత్స కూడా చేయించుకొని నేరుగా ఫ్లైట్లో వచ్చేసి హైదరాబాద్లో ఆయన సొంత హాస్పిటల్, తెలిసిన వాళ్ళ హాస్పిటల్ ఉంటే ఇక్కడ చేయించుకొని అప్పుడు ఆయన 2 అంగుళాల లోతుగా కోడికత్తి దిగింది, దానికి ఇన్ని కుట్లు పడ్డాయి అని చెప్పి ఆ తర్వాత ఏదో బ్యాండేజ్ లాంటిది వేసి పంపించారు.
ఎందుకు అలా చేశానంటే నాకు ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నాకు నమ్మకం లేదని, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి ఆ రోజున ఆయన చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైద్యులు ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఆ ఫోరెన్సిక్ రిపోర్టు ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు రకరకాల చర్చ ఎందుకు జరుగుతుందంటే అప్పుడు నమ్మకం లేదు అప్పుడున్న ప్రభుత్వం మీద. సరే ఇప్పుడు ప్రభుత్వంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుంది కదా అనేటువంటి అభిప్రాయంతో కొంతమంది ఉన్నారు. సరే ఏదైనా అనుకూలం ప్రతికూలం తర్వాత సంగతి, ముందైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే అసలు అది ఏంటి, అసలు తీగ లేదంటే రాయ, గులకరాయ, లేదంటే అది దీంతో ఎయిర్ గన్ తోటి పేల్చినటువంటిదా, లేదంటే అది కాట్బాల్తో కొట్టిందా, ఇది రావాలి. ఏమీ లేకుండానే సొంత మీడియాలో తేల్చేశారు. అప్పుడు ప్రాబ్లం వచ్చింది లాస్ట్ టైం కూడా వివేకానంద రెడ్డి మర్డర్ అప్పుడు ఫస్ట్ గుండెపోటు అని చెప్పి సొంత మీడియాలో ప్రచారం చేశారు కదా, ఆ తర్వాత దాన్ని గొడ్డలపోటు కింద మార్చేశారు. సరే అప్పుడు వివాదం ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఆ సొంత మీడియాలోని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎయిర్ గన్ను కాట్బాల్తో కొట్టారని చెప్తున్నారు. ఫస్టే అసలు విషయాన్ని ప్రారంభంగానే ఎలా జరిగిందనేది వీళ్ళు చెప్పేస్తున్నారు ముందే. ప్లస్ 45 డిగ్రీల కోణంలో దీన్ని కొట్టారు, 45 డిగ్రీల కోణం నుంచి కొట్టారని చెప్పి చెబుతున్నారు. ఎవరు, మీడియా, సొంత మీడియా. అంటే ఇవన్నీ అసలు చూసినట్టే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వండుతున్నారు. ఇవాళ 4 పేజీల న్యూస్ రాశారు. ఆ 4 పేజీల న్యూస్లో నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే 45 డిగ్రీల కోణంలో నుంచి కొట్టారు అని చెప్పి రాశారు. అంటే వీళ్ళు దగ్గరుండి మొత్తం చూసినట్టు రాసేస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం ఉంది, ఎవరికి వాళ్ళే ఊహాజనితమైనటువంటి న్యూస్ ఇచ్చుకుంటూ ఉన్నారు. సో అందుకే వాళ్ళు ఎవరో కొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, నాసాకు పంపించండి, దీన్ని తీసుకుని నాసాకు పంపించండి. అసలు ఇదే కనపడలేదు కదా ఇప్పటి వరకు పోలీసులకి. అసలు ఏది తగిలింది అనేది ఆ తగిలిన పదార్థమే కనపడలేదు వాళ్ళకి, తగిలిన పదార్థమే కనిపించలేదు. ఆయనకి ఏదో 3 కుట్లు 2 కుట్లు వేశారని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయనకు పెద్ద సర్జరీ చేసినట్టు ఫోటోలు రిలీజ్ చేశారు. ఇంత పెద్ద బ్యాండేజ్ చేశారు, అసలు ఫోటోలు రిలీజ్ చేశారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మధ్యలో కూర్చున్నారు, ఒక 10 మంది డాక్టర్లు, నర్సులు, వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకుని ఆ గ్రూప్ ఫోటో రిలీజ్ చేశారు. అదే అవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది భావించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జనరల్గా జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు, సింహం, లేదంటే ఏదో చెప్తుంటారు కదా ఆయన సింగిల్గా వస్తాడు అది ఇదని. ఒక చిన్న దెబ్బ తగిలితే అది సరే అది తగలకూడదు, ఎవరికి తగిలినప్పుడు మనకు బాధ తెలుస్తుంది. సరే ఆయనకి తగిలినప్పుడు దాన్ని ఒక ముఖ్యమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని ఎంతో బాధ్యతగా వెంటనే చికిత్స చేయించుకోవటం, దాన్ని ఉన్నది ఏదన్నా ఇబ్బందిగా ఉంటే కనుక దాన్ని సరి చేసుకోవాలి. అలా కాకుండా దాన్ని పబ్లిసిటీకి ఉపయోగించుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా అర్థం అవుతుంది. అదే విపక్షాలు కూడా చెప్తున్నాయి, ప్లస్ ఇప్పుడు వివిధ దేశాల్లో ఉండేటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అసలు రాష్ట్రంలో ఉండే సమస్యలు దాని గురించి చర్చ అంతా పోయింది. మొత్తం ఇప్పుడు దీని చుట్టూ తిప్పారు. దీని చుట్టూ తిప్పడంతో ఏమైంది చూసారా, అప్పుడు కోడికత్తి దాంతో లబ్ధి పొందాడు 2019లో, బాబాయ్ గొడ్ల వ్యవహారంతో లబ్ధి పొందాడు. ఇప్పుడు మళ్ళా ఈ గులకరాయితో లబ్ధి పొందాలని మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి మీద చర్చ జరగకుండా ఈ మొత్తాన్ని కూడా ట్రాప్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆరోపణని ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే కనుక ఇప్పుడు ఏ రాష్ట్రంలో జరగలేదు కదా, ఒక పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఐపాక్ సలహాదారులుగా ఉండేటువంటి రాష్ట్రాల్లో తప్ప ఇంకే రాష్ట్రంలో ఇలా జరగట్లేదు కదా. మరి అలా ఎందుకు ఇప్పుడు దేశంలో మోదీ జనం తిరుగుతున్నారు, రాహుల్ గాంధీ తిరుగుతున్నారు కాన్వాయ్లు, వాళ్ళ మీద వాళ్ళకి గజమాలు వేస్తున్నారు, వాళ్ళకి పూలు చల్లుతున్నారు. అక్కడ రాళ్ళు పడట్లా, ఇక్కడ మాత్రమే పండి. నరేంద్ర మోడీ ఎంత థ్రెట్లో ఉన్నారు మామూలుగా అయితే సెక్యూరిటీ పరంగా చాలా హై అలర్ట్ ఉంటుంది, హై అలర్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైజ్ నరేంద్ర మోడీకి ఉన్నటువంటి థ్రెట్ ఇంకొక నాయకుడికి ఉండదు అనుకుంటా, అంత థ్రెట్ ఉంది కదా. మరి ఆ నరేంద్ర మోడీ విషయంలోనే ఏం జరిగినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేదంటే అక్కడ మమతా బెనర్జీకి వాళ్ళకే జరుగుతున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఐపాక్ ఉన్న చోట, ఐపాక్ రాజకీయ వ్యూహకర్తలుగా ఉన్నటువంటి చోటనే ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని అంటే ప్రజలు ఆలోచించాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, సానుభూతి క్రియేట్ చేయాలి, దాని నుంచి లబ్ధి పొందాలి. ఈ 10 రోజులు 20 రోజుల్లో కనుక ఇలాంటివి చేస్తే 5 సంవత్సరాల పాటు మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.
ఈ కాన్సెప్ట్ తోటి ఐపాక్ రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారు, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా కూడా అలర్ట్ అయిపోయి సోషల్ మీడియా కూడా దీన్ని ఆ నిజాలని ముందే తెలిపేస్తుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత సంగతి. అందుకే ఇప్పుడు నాసా దాకా తీసుకెళ్లారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో జగన్ రాయ్ ఘటన అది ఎంత అది ప్రమాదమో లేకపోతే కావాలని చేసిన విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం చాలా భయంకరంగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే గతంలో జరిగిన కోడికత్తి దేనికి పెద్ద తేడా ఏం లేదని, అంతా సేమ్ స్క్రిప్టెడ్ ప్రకారం జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో నిజాలేంటో పోలీసులు తేల్చాలి. థ్యాంక్ యూ.